వెల్కమ్ టు టెక్ అండ్ కుక్కీ. ఈరోజు మన రెసిపీ జున్ను పాలతో మనం ఏ విధంగా జున్నును తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది 1 లీటరు జున్ను పాలండి. ఇది థర్డ్ డే మిల్క్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సెకండ్ డే అనుకోండి, హాఫ్ అంటే జున్ను పాలు సగం అయితే మామూలు నార్మల్ మిల్క్ సగము. ఇది నేను థర్డ్ డే కాబట్టి అన్నీ కూడా జున్ను పాలని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి కుక్కర్ పెట్టుకొని మందంది ఇడ్లీ కుక్కర్ లేదంటే ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఒక థిక్ అంటే 1 ఇంచుమైన వాటర్ పోసి హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యేలోపు మనము బెల్లంను తురుముకోవడం లేదా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఈ విధంగా 125 గ్రామ్స్ బెల్లము, 125 గ్రామ్స్ షుగర్ను యూజ్ చేస్తున్నాం. ఇక్కడ హాఫ్ ఈక్వల్ క్వాంటిటీస్లో. ఇక్కడ మనము బెల్లం కరిగేంత వరకు కొద్దిగా వాటర్, పావు కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా మనము పాలల్లో కలుపుకోవచ్చు, కాకపోతే డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటాయి కాబట్టి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని మిరియాలు, కొన్ని ఇలాచి యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకు బాగా గ్రైండ్ కావడానికి కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ అంతా మనకి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు జల్లించండి, నేను మర్చిపోయాను. ఇక్కడ ఇది మనకు మెల్ట్ అయ్యింది చూడండి. దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిపాలల్లోకి ఈ కరిగిన బెల్లాన్ని మనము ఫిల్టర్ చేసుకుందాము. ఇది మనకు చాలా మంచిదండి జున్ను. కొందరికి వాతం అని, ఎక్కువ తింటే వాతము, కొంచెం తింటే ఏమవ్వదు. ఎప్పుడో ఒకసారి కదా, పాలు దొరకడమే కష్టము. ఇప్పుడు చూడండి, ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పెప్పర్, ఈ పౌడర్ని మనము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. యాలకుల పొడి వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ హీట్ అయింది. కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తున్నట్టున్నాయి, కొంచెం యాడ్ చేస్తున్నాను. బాగా వాటర్ హీట్ అయినాక జాగ్రత్తగా ఈ విధంగా గిన్నెని లోపల ప్లేస్ చేయండి. అందులో పెట్టిన తర్వాత ఇలా చిల్లుల ప్లేట్ ఉంటే పెట్టండి, లేదంటే డైరెక్ట్గానే లిడ్ని క్లోజ్ చేసుకోవచ్చు. మీరు ఓపెన్ మెథడ్లో కూడా, కుక్కర్ లేకుండా కూడా ఇడ్లీ కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ వాడుకోకుండా కూడా ఈ విధంగా 15 to 20 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ అలానే ఉంచి వేడి చేయండి. తర్వాత చల్లగా అయిన తర్వాత దాన్ని దించండి. మనం 2 hours ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడు మనకు బాగా కేక్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము నైఫ్తో చుట్టూ కూడా ఇలా ఎడ్జెస్ను ఈ విధంగా కట్ చేసినట్లు ఇలా చేద్దాము. తర్వాత ప్లేట్ రివర్స్ చేసి మనం ట్యాప్ చేసినట్లయితే మనకి ఈజీగా ఊడుతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది మనకి. ఇప్పుడు కట్ చేసుకొని తినేసేయడమే. చాలా స్పాంజీగా ఉన్న కేక్, జున్ను కేక్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. పాలిచ్చే తల్లులు కూడా ఫస్ట్ డే డెలివరీ అయిన తర్వాత వెంటనే ఆ మురుపాలను పిల్లలకి పట్టించడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.